శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్య. ఇప్పుడు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వృషభ రాశి వారిలో ఉన్నటువంటి వివిధ వృత్తులు, వ్యాపారము, ఉద్యోగం వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. మనం జన్మ నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 4 పాదాలు, మొగశిర 1, 2 పాదాలు. అంటే కృత్తిక నక్షత్రంలో 2వ పాదం నుంచి మొదలై మొగశిర నక్షత్రంలో 2వ పాదం వరకు మొత్తం 9 పాదాలు ఉంటాయి. కృత్తిక 2, 3, 4, అలాగే రోహిణి మొత్తము, అలాగే మొగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను ఉంది. ఆదాయము 5, వ్యయం 14. అంటే 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు ఉంటుంది. రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 4 ఉంది. అంటే 5గురు మంచి అంటే 4 చెడు అంటుంటారు. క్రమంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది, అలాగే వ్యయం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆదాయ వ్యయాల్లో వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యయం కూడా తర్వాత మన గ్రహ సంచారంలో చూసుకున్నట్లయితే శుభమూలక వ్యయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో వివాహము, లేకపోతే ఏదైనా గృహం కొనటము, లేదా ఏదైనా ల్యాండ్స్ కొనటము, ఇట్లాంటి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. శుభమూలకంగానే ఖర్చు అవుతుంది. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆదాయ వ్యయాల్లో పెద్ద ఇబ్బంది ఈ వృషభ రాశి వారికి ఉండదు. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు గ్రహ సంచారం ద్వితీయంలో మనకి 2వ స్థానంలో మిథునంలో గురువు సంచారంలో ఉన్నాడు ప్రస్తుతం. రేపు జూన్ రాగానే గురువు తృతీయంలోకి మారుతాడు. ద్వితీయంలో ఉన్నంతసేపు ధనానికి అధిపతి కాబట్టి ధనాన్ని ఇస్తూ ఉంటాడు. 3వ స్థానంలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు గురువు కూడా. అలాగే మనకి శని భగవాను చూస్తే ఏకాదశ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. దీర్ఘకాలిక పురోగతి, దీర్ఘకాలిక వ్యాపారాలు, పేరు ప్రతిష్టలు చాలా పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నూతన వ్యాపారాల్లో పెట్టుబడుల రూపంలో కానీ ఇట్లా మనం చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే రాహు కేతువులను చూసుకున్నట్లయితే కేతువు 4వ స్థానంలోనూ, రాహు 10వ స్థానంలోనూ ఉన్నారు. కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నా ఉద్యోగస్తులకైతే కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం చూసినట్లయితే శుభాశుభ ఫలితాల మిశ్రమంగా మనకి ఈ యొక్క వృషభ రాశి కనిపిస్తూ ఉంది. కష్టం మేరకు ఫలితం అయితే బాగా ఉంటుంది. నెమ్మదిగా స్థిరత్వంలోకి రావడం జరుగుతుంది. సంవత్సరం చివరికి వచ్చేసరికి చాలా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంవత్సరం మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రాబోయే సంవత్సరం, వచ్చే నూతన సంవత్సరం నుంచి, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మీరు ఏళ్ళనాటి శనిలోకి రాబోతున్నారు. కొద్దిగా సేవింగ్స్ కానివ్వండి, కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మీరు ఏళ్ళనాటి శనిలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి కొద్దిగా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉంటే చాలా మంచిది. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అనేది మనం ముందుగా చూద్దాం. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి వ్యాపారాలు ఏంటి అనేటప్పుడు రైస్ మిల్లు చాలా బాగుంటాయి. అలాగే పారిశ్రామిక రంగం బాగుంటుంది. సిమెంటు, ఇనుము, స్టీలు, మైనింగ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణ వ్యాపారాలు, గృహం కట్టే వాళ్ళకి కానీ, కార్మికులకు కానీ మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అకౌంట్స్లో పనిచేస్తున్న వారు, న్యాయపరమైనటువంటి వారు, చార్టెడ్ అకౌంట్స్కి మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తాలూకు కాంట్రాక్టులు చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయము, పేరు ప్రతిష్టలు, గౌరవం వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచిగానే కనిపిస్తున్నాయి. కొన్ని బిల్లుల దగ్గర అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఇది కనిపిస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకుంటే వ్యాపారస్తులకి చాలా శుభ ఫలితాలు కనిపించేదానికి వృషభ రాశి వారికి అవకాశం ఉంది. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఉన్నత అధికారుల గుర్తింపు కనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి.
ఓ ప్రభుత్వ ఉద్యోగాల్లో పరీక్షల్లో ఉత్తీర్ణతలవి నూతన ఉద్యోగ అవకాశాలు పొందేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగం చేసేవారికి కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిడి బాగా కనిపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొద్దిగా ప్రాణాయామము, ధ్యానము లాంటివి చేసుకుంటూ ఉంటే ఉద్యోగస్తులకు సాఫీగా సాగుతూ ఉంటుంది. కొద్దిగా మీకోసం మీరు రోజుకు 1 గంట సమయం కేటాయించుకుంటూ ఉంటే ఉద్యోగస్తులకు చాలా సత్ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే, గురుబలం వల్ల జ్ఞాపక శక్తి బాగా బలంగా ఉంటుంది. అలాగే ఉన్నత పరీక్షలు బాగా సత్ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు. ఉన్నతమైన యూనివర్సిటీల్లోనూ మంచి మంచి కాలేజీల్లోనూ సీట్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నా, కనీసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని వింటూ ఉన్నా కానీ ఇంకా 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 మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబం ఏ విధంగా ఉంటుంది, అలాగే వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనం చూసినప్పుడు కుటుంబ పోషణ బాగా ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొన్ని అపవాదులు, నిందలు వస్తూ ఉంటాయి. ఆ నిందల నుంచి మీరు బయటపడేదానికి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. ఎక్కడా మీరు ఉచిత సలహాలు ఇవ్వకుండా, అడ్వైజులు ఇవ్వకుండా ఉంటే చాలా బాగుంటూ ఉంటుంది. తెలియని వారికి సహాయం చేయాలి అనే విషయంలోకి వెళ్ళి వారికి ఏదో సహాయం చేయబోయి కొన్ని నిందలు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అంటే అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. సహజంగా అయితే కుటుంబం శాంతిగా ఉంటుంది. కుటుంబంలో మంచి శుభకార్యాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది అన్నప్పుడు, ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరోగ్యం సాధారణంగానే చాలా మంచిగా, చాలా శుభప్రదంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొద్దిగా రికవరీ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే కొద్దిగా దృష్టులు బాగలేవు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే భార్య వైపు ఉన్న వాళ్ళకి కానీ, భార్యకి కానీ, అంటే కుటుంబంలో భార్యకి భర్త వైపు, భర్తకి భార్య వైపు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆరోగ్య సమస్యలు కనిపించేదానికి ఆస్కారం కొద్దిగా కనిపిస్తుంది. మిగిలిన అన్ని విధాలుగా స్వయాన వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి మీరు దైవారాధన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే వృషభ రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఎంబడే ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోవడం, ఇమీడియట్గా పెట్టుబడులు పెట్టడం, ఇటువంటివి చేస్తే ఇమీడియట్గా షూరిటీ సంతకాలు, ఏవీ ఆలోచన లేకుండా కొద్దిగా టైం తీసుకోకుండా సడన్గా చేసేటటువంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకటి ఏదన్నా ఉన్నా కానీ ఇంట్లో అడిగి చెప్తానో, లేకపోతే రేపు చూద్దామనో, 1 వారం తర్వాత చూద్దామనో ఇట్లా చేస్తూ ఉంటే, ఆచితూచి ముందుకు అడుగులు వేస్తూ ఉంటే వీరికి చాలా బాగుంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వృషభ రాశిలో ఉన్న వారికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య ఏంటి, అదృష్టాన్ని ఏ రోజుల్లో ఏ పనులు చేస్తే అదృష్టం కలుగుతూ ఉంటుంది అనే విషయాన్ని చూసినప్పుడు వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 6. అలాగే అదృష్టాన్ని ఇచ్చే తేదీలు 2, 6, అంటే 2 వచ్చే విధంగా 11 కానివ్వండి, అలాగే 24 కానివ్వండి, అలాగే మనకి 2 వచ్చే విధంగా మనం చూసుకున్నట్లయితే 20వ తేదీ కానివ్వండి. ఇట్లా ఈ తేదీల్లో కొద్దిగా శుభ ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరికి ముఖ్యంగా బుధవారం, శుక్రవారం, ఆదివారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ వారాల్లో ఏ పని చేసినా కానీ చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారాలని ఇవి వాడుకుంటూ ఉండండి. అలాగే వృషభ రాశి వారికి ఫైనల్గా చెప్పదగింది ఏంటంటే, కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క రైసు మిల్లులు, ఇట్లాంటి బియ్యం వ్యాపారాలు, ఇట్లాంటి వారు చేసేవారికి చాలా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు చేసుకోవలసిన రెమెడీస్ ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా శివారాధన వీరు ముఖ్యంగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉంటే మంచిది. అలాగే కనకధార స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శనివారాలు ఎక్కడైనా దానం చేస్తూ ఉన్నా కానీ చాలా సత్ఫలితాలు
కలుగుతూ ఉంటాయి. ఎవరికో మనకు తెలిసిన వాళ్ళకో, లేకపోతే మనం ఏదైనా హోటల్ దగ్గర టిఫిన్ చేసినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి కొద్దిగా టిఫిన్ మనము ఓ పార్సల్ కట్టించి ఇచ్చినా కానీ మనకి ఎంతో పుణ్యం కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ రెమెడీలు పాటిస్తూ, అలాగే ఇప్పుడు మనం అంతా చెప్పుకుంది కూడా గోచార ఫలితాలు, అంటే ఈ సంవత్సరంలో గ్రహచారం ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మనం తెలుసుకున్నాం గోచార ఫలితాలని. అలాగే మీ యొక్క పూర్తి జాతకాన్ని కూడా పరిశీలన చేసుకొని పూర్తి జాతకంలో ఉన్న దోషాలని, ఈ గోచార దోషాలని కలిపి మీరు రెమెడీలు చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈ యొక్క సంవత్సరం అనేది మీకు ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ అద్భుతమైన ఫలితాలు మీకు, మీ కుటుంబానికి, అందరికీ కలగాలని కోరుకుంటూ శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.